వెల్కమ్ టు దృశ్యం న్యూస్. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని షేరిపల్లి బందారం గ్రామంలో రైతులు తమ చెరువులోనికి కాలువ నీళ్లు రానివ్వటం లేదని గజ్వేల్ రామయ్యంపేట రహదారిపై ధర్నాకు దిగారు. ఎస్ఐ శ్రీరామ్, ప్రేమ్దీప్, సిఎల్ లతీఫ్ ఇరిగేషన్ అధికారికి ఫోన్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే డీఈ స్పందించి చెరువులోనికి నీళ్లు పంపుతామని రైతులకు హామీ ఇచ్చారు. దౌలతాబాద్ రిపోర్టర్ అనిల్, దృశ్యం న్యూస్. దాన్ని ఒక రిప్రజెంటేషన్ ప్లాన్ చేయండి. మీరు కన్సర్న్ మినిస్టర్ దగ్గర కలవండి, లేకపోతే డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర మరి ఉన్నటువంటి పొలిటికల్ కూడా మీరు అందరికీ కలిసి ఆ విధమైన పోరాటం చేయండి. అంతేగాని కట్టదిప్పుతా అయితే ఎంత ముందు సార్ కలుపు పోయినా సార్ తీసినాం సార్ అక్కడికి అక్కడికి వచ్చినాయి. ఇప్పుడు కూడా అక్కడికి వస్తున్నాయి. వేరే కూర్చున్నాడు మన దగ్గర లేనిపోని వాటర్ కోసం కొట్టుకున్నట్టుంది వ్యవహారం. లేనిపోని నీళ్ళన్నా ఇప్పుడైతే ఇంత ముందు పోయినా సార్ కూడా అందులోకే వచ్చినాయి. ఇప్పుడు కూడా అక్కడ గేట్ పెట్టారు. అక్కడికి ఏం తీసి ఇప్పుడు వేరే తీసినాక ఇంత ముందు వాళ్ళు తీసినాక మళ్ళీ బంద్ చేస్తారు సార్. మేము తీసుకుని వాళ్ళు బంద్ చేస్తారు.